కమిషన్ సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఇక్కడ తీర్మార్ మల్లన్నది కూడా చెప్తున్నాం మనం. ఇక్కడ తీర్మార్ మల్లన్న ఎన్నో మాటలు మాట్లాడి ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలను ఇక్కడ తీర్మార్ మల్లన్న అసెంబ్లీలో కలిసిన సందర్భం. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, తీర్మార్ మల్లన్న వీళ్ళు ఎందుకోసం ఒకానొక సందర్భంలో ఇష్టానుసారంగా మాట్లాడుకున్న సందర్భాలు. తీర్మార్ మల్లన్న వల్లే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పడానికి ఆయన ఎన్నో సందర్భాలు చెప్పినట్టు సందర్భాలు. మరి ఎందుకు కలిశారు, ఎందుకోసం రాజకీయం చేస్తున్నారు, మరి వాళ్ళలాగా మిగిలిన ఎస్సీ కులాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? రాజకీయం అనేది వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళు నిలబడడం కోసం, రాజకీయ లక్షణాల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం, బీసీ అనేటువంటి నినాదాన్ని బలపరచడం కోసం, రాజ్యాధికారి అంతిమ లక్ష్యంగా చెప్పడం కోసం వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం. మరి ఇన్ని సందర్భాలు ఉన్న తర్వాత మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మరి మనకు చేతులు లేవా, కాళ్ళు లేవా, నోరు లేదా, మనకు డబ్బు లేదా, మనకు బట్టలు వేసుకోవట్లేదా, మన మనుషులం కాదా, మరి మనం రాజకీయం చేయలేమా? మరి ఎందుకు భయపడుతున్నాం? 100 ఏళ్ళు నువ్వు బతకడం కోసం భూమి మీదకి వచ్చావా? 100 సంవత్సరాలు నిలబడడం కోసం నువ్వు భూమి మీదకి వచ్చావా? 100 ఏళ్ళు నిజంగా నువ్వు రాసుకున్నావా సువర్ణ అక్షరాలతో నేను 100 సంవత్సరాలు బతానని? ఎంత దారుణం చూడండి. ఇక్కడ విమర్శించిన వాళ్ళే ఒకటైళ్ళు, విమర్శలకు గురైన వాళ్ళు ఒకటైళ్ళు, ఒకరి వల్ల నిజంగా ప్రభుత్వం పోయిందని తెలిసినప్పుడు కూడా నిలబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు వింత చూస్తున్నారు, కేటీఆర్ కూడా వింత చూసేటువంటి సందర్భాలున్నాయి. ఇవాళ సోషల్ మీడియాలో కోడై కూసేటువంటి సందర్భాలున్నాయి. ఇవాళ వీళ్ళు రాజకీయం చేసినప్పుడు మరి దళితులని చెప్పుకున్న వాళ్ళు, 59 కులాలని చెప్పుకున్న వాళ్ళు ఎందుకు రాజకీయం చేయలేకపోతున్నారు? ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? రాజ్యాంగాన్ని వీళ్ళు రక్షించలేకపోతున్నారు, రాజ్యాంగ విలువలను మనం కట్టుబడి ఉండలేకపోతున్నాం. రాజకీయ నాయకులు అంబేద్కర్ పేరు చెప్తేనే ఇలా అగ్రవర్ణాలు బతుకుతుంటే ఇలా అంబేద్కర్ వారసులు మనం చెప్పుకునే వాళ్ళం కనీసం రాజకీయం చేయలేకపోతున్నాం అంటే ఏ విధంగా ఉందో మనం అర్థం కావచ్చు. ఇవాళ ఉన్నటువంటి ఏప్రిల్ 14 వస్తుంది, అంబేద్కర్ పుట్టిన రోజు వస్తుంది. దానికోసం గుడ్డలు నింపుకుంటారు ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర పోయి డబ్బులు వసూలు చేసుకొని ఇవాళ జల్సాలు వేసి ఇవాళ ఇష్టానుసారం. అది మన బతికేనా? అందుకోసమే రాజకీయం అన్న చూడు ఏ విధంగా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ను, హరీష్ రావు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు బీసీలకు సంబంధించినటువంటి ఆయన బీసీ నినాదం ఎత్తుకొని బీసీ అటువంటి ఆలోచన విధానం పెట్టుకొని ఆయన చేసేటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.